హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు నీట్గా వీడియో వేసి, గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు, వాటి ఏజ్ వయసు ఎంత, లైవ్ వెయిట్ బరువు ఎంత వస్తాయి, మీ విలేజ్ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను. ఇలా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్, ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు. ఓకే, ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అయితే వచ్చున్నారు అన్నవాళ్ళు. జగిత్యాల దగ్గర నుంచి అయితే మన అన్నవాళ్ళు వచ్చారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అన్న వచ్చింది పొట్టేళ్ళ కోసం కాదన్న. ఇక్కడ వచ్చేసి అన్న వచ్చింది మనకి పొట్టేళ్ళ కోసం కాదు, గొర్రెల కోసం వచ్చాడు. 3 రోజులైంది ఒక దగ్గర గొర్రెలు బేరం చేసాం, కానీ అమౌంట్ తక్కువ అన్న, మనకి ఒక తక్కువ చిన్న కట్టలు చూద్దామన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2-3 కట్టలు చూసాం. సరేనా, ఈ 2 కట్టల్లో ఏదో ఒకటి తీసుకుంటాను, మా అన్న వచ్చిన తర్వాత బేరం చేద్దాం అనేసి అక్కడ మాట్లాడాం, ఆపేసాం, బేరం కొనలేదు ఇక్కడ. తర్వాత ఏమైందంటే ఆ 2 బ్యాచ్ల్లో ఏదైనా సరే ఖచ్చితంగా తీసుకుంటానన్నా అనేసి డిసైడ్ అయిపోయాడు ఆయన. 50 గొర్రెలు కానీ, లేదు 69 గొర్రెలు 60 గొర్రెలు కానీ, లేదంటే ఇంకొక బ్యాచ్ ఒక 36 గొర్రెలు 12 పిల్లలు, ఈ 3 బ్యాచ్ల్లో ఏదైనా సరే నేను తీసుకుంటానన్నా కన్ఫామ్ అనేసి డిసైడ్ అయ్యాడు. ఓకేనా. తర్వాత రోజు శుక్రవారం ఈ వీడియో అనేది నేను మామూలుగా అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడు శనివారం రోజు అట్లా అప్లోడ్ చేయాలి. టైం కుదరక వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. మరి ఇక్కడ వచ్చేసి నేను వచ్చాను అన్న వాళ్ళ కోసం 2 రోజులు ఆయన కోసం వెయిట్ చేశా. ఆయన కోసం నేను తిరుగుతుంటే నా కోసం మేకపోతులకు వచ్చిన అన్న నా కోసం వెయిట్ చేశాడు. ఎందుకంటే ఒకేసారి ఇద్దరు వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేకపోతుల కోసం తిరిగాం, దొరకలేదు. మళ్ళీ ఇంకా బయట నంద్యాల అట్లా వెళ్ళాలని అనుకున్నాం. ఆ టైంలో ఈయన వచ్చాడు. ఈయన్ని వదిలేసి వెళ్ళేది కరెక్ట్ కాదన్న. ఒకవేళ మార్కెట్లో చూద్దాం. మార్కెట్లో అంటే గురువారం రోజు వచ్చారు అన్నవాళ్ళు. గురువారం మార్కెట్లో చూసుకొని మేకపోతుల సెట్ అయితే అట్లా లోడ్ పంపిస్తాను. అన్న వాళ్ళకి మార్కెట్లో గొర్రెలు చూస్తాను అంటున్నారు కాబట్టి గొర్రెలు చూసి ఒకవేళ మార్కెట్లో కుదిరితే అట్టే ఆ అన్నను పంపిద్దామని ఆలోచనతో మేము వెళ్ళాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్లో గొర్రెలు వద్దన్న ఎత్తన పొట్టలు, అక్కడ పొట్టేలు బ్రీడర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి 4 పళ్ళ మీద అంటే 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరం 2 పళ్ళ మీద 4 పళ్ళ మీద అంది. అది మనకి 24,000 మీద, అది వచ్చేసి మనకి 24,000 మీద మార్కెట్లో కొన్న తర్వాత బుల్వర బండిలో పట్టవని చెప్పా. 50 ఇవ్వాలంటే పట్టవన్న, మ్యాక్సిమం ఐచర్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. ఓకే వెంకీ అన్న, మనకి ఐచరే మాట్లాడన్నాడు. ఐచర్ మాట్లాడాను. ఐచర్ కూడా బ్రీడింగ్ ఇతన పొట్టేలు ఐచర్లో తీసుకొని విలేజ్ పల్లెల్లోకి వచ్చేసాడు. నేను బయట మన మార్కెట్ వీడియోస్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళకి పిల్లలు ఇప్పించి వాళ్ళని పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీసుకొని నేను బయలుదేరి వచ్చేసా విలేజ్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 50 గొర్రెలు 56 గొర్రెలు బ్యాచ్ ఉంది. దానికి వచ్చి 30 పిల్లలు వస్తాయి మనకి. ఆ బ్యాచ్ మాట్లాడాం, బేరం కూడా అయిపోయింది. 30,800కి బేరం అయితే మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అమౌంట్ దగ్గరకు వచ్చేసరికి అమౌంట్ సరిపోలేదు అన్న వాళ్ళకి. ఇక్కడ సరిపోకపోయేసరికి మళ్ళీ అవి క్యాన్సిల్ వద్దనేసాడు. బండి తీసుకొచ్చిన ఆయన బండి కిరాయి అనేది ఆటోమేటిక్గా నాకు చెప్పకుండానే అన్న వాళ్ళకి డీజిల్ పట్టించేశారు. ప్లస్ అడ్వాన్స్గా 20,000, మొత్తం 15,000కి డీజిల్ పట్టించాడు. ప్లస్ వచ్చేసి 5,000 అడ్వాన్స్, 20,000 నాకు చెప్పకుండానే ఆ ట్రాన్స్పోర్ట్ బండికి ఇచ్చేశాడు. తర్వాత వెంకీ అన్న ట్రాన్స్పోర్ట్ అమౌంట్ నాకు ఇప్పి అన్న అన్నాడు. ఇక్కడ వారానికి ఒక్కరోజే అన్న వాళ్ళకి బాడుగు, శుక్రవారం రోజు మనకి మార్కెట్లో బాడుగులు ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణ బాడుగు ఉంది వెంకీ, నువ్వు కన్ఫామ్ అంటే నేను ఉంటాను, లేదంటే వేరే బాడుగు అనేది ఉంది వెళ్ళాలి అని అన్న కూడా మనం అడిగాడు. లేదన్నా కన్ఫామ్గా బాడుగు అయితే ఉంది, ఆయన పొటేల్ బ్రీడర్స్ కూడా కొన్నాడు, ఖచ్చితంగా బాడుగు ఉందనేసి అక్కడ మార్కెట్లో నుంచే అన్న వాళ్ళని పంపించేశాను. విలేజ్లో గొర్రెల దగ్గరే పంపించేశాను. 11 గంటలకి మన బండి హ్యాండ్ ఓవర్ అయితే సాయంత్రం 7 గంటల వరకు నాకు గొర్రెలు వద్దు అనేది ఆయన చెప్పలేదు.
ఆ టైంలో అతనుండి నాకు ట్రాన్స్పోర్ట్ బాడుగు వేరే బాడుగు పోగొట్టేశాడు. ఇప్పుడు బాడుగు లేకుండా పోయింది. నన్ను ఏం చేయమంటావు అనేసి మళ్ళీ మాట్లాడి ఆ అమౌంట్ అనేది సగం అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి. తర్వాత అడ్వాన్స్ డబ్బులు అనేది ఏమి ఇవ్వలేదు మనం. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుంటే మళ్ళీ గొర్రెలు వాళ్ళు ఇవ్వరు. ఎట్టో మేము అడ్వాన్స్ ఇవ్వకుండా బేరాలు ఏ బ్యాచ్ తీసుకుంటామో తెలియదు కాబట్టి అదేది కూడా సెట్ కాకుండా అడ్వాన్స్లు ఎక్కడ ఇవ్వలేదు. అక్కడ ప్రాబ్లం లేదు. తర్వాత ఫైనల్గా ఇంకన్నా మీకు గొర్రెలు సెట్ కావు అమౌంట్కి అయితే గొర్రెలు అనేది రావు అని చెప్పేసి అన్న వాళ్ళకి చెప్పాను. మళ్ళీ ఆలోచించుకొని వెంకీ అన్న నాకు ఒక 50 నుంచి 60 పొట్టేళ్ళ పిల్లలు అనేది ఇప్పించు, నేను పొట్టేళ్ళు తీసుకెళ్తాను అన్నాడు. ఇక్కడ అన్న వాళ్ళకి సరే నైటే వెళ్ళి ఆ పిల్లల్లో ఒక 60 పిల్లలు అనేది బ్యాలెన్స్ చేసి ఇప్పించాను. ఈ బ్యాచ్ అనేది మొత్తం మనకి 100 చిల్లర ఉన్నాయి. 100 చిల్లరలో 2 బ్యాచ్లుగా చేసాం. అంటే సెలెక్ట్ పరంగా కాదు ఇవి తీసుకునింది, 2 బ్యాచ్లుగా చేసాం. నీకు ఏ నచ్చితే అవి తీసుకోమని అన్న వాళ్ళకి చెప్పాను. ఇవి మనకి జత ప్రైజ్ అనేది మనకి 15,300 15,300 మీద ఈ బ్యాచ్ అన్న అయితే కొన్నాడు. నేను చెప్పాను అన్న మీకు ఆలోచించుకోండి, గొర్రెల కోసం వచ్చారు, పొట్టేళ్ళు కొంటున్నారు, మీకు ఇది నచ్చితేనే కొనుక్కోమని చెప్పి అన్న వాళ్ళకి. అన్న కూడా ఓకే వెంకన్న నాకు ఈ పిల్లలే చాలు నేను పెంచుకుంటానని 15,300 మీద ఈ పిల్లలు అనేది 60 పిల్లల 60 పిల్లలు అయితే మన అన్నకైతే నేను ఇప్పించాను. కానీ ఈ వీడియో లోడ్ అయితేటప్పుడు నేను లేను, ఎందుకంటే నైట్ బేరం చేశాను. తర్వాత అమౌంట్ ట్రాన్స్లేషన్ చేసుకున్నాక లోడ్ చేసుకొని వెళ్ళండి మన పెంచిలే బండే అరేంజ్ చేశాను. పెంచిలే జాగ్రత్తగా లోడు అతనే చేశాడు. ఎందుకంటే ఇక్కడ నేను లేను, నేను తెలంగాణ అదే ఖమ్మం అనేకుండా వాళ్ళకి మేకపోతుల కోసం ఉదయాన్నే చీకటితో తెల్లారుజామున 4 గంటలకి మేము వెళ్ళిపోయాం. ఎందుకంటే నంద్యాల చుట్టుపక్కల మేకపోతులు ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఆ పల్లెల్లోకి మేము వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళే మార్నింగు వాటికి సైలేజు మేత వాటర్ అన్నీ పెట్టుకొని, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మధ్యలో ఇబ్బంది పడకూడదని అన్నీ మేత అన్నీ చేసుకున్నారు. తర్వాత వీళ్ళే లోడ్ చేసుకొని ఈ లోడ్ అనేది తీసుకెళ్లారు. నేనైతే లేను, బేరం అయితే నేనే మాట్లాడిచ్చాను. ఆ తర్వాత అమౌంట్ అన్ని ట్రాన్స్లేషన్ చేసుకున్నారు, లోడ్ అనేది పంపించి ఎక్కడికి వెళ్ళేది లోడ్ అనేది మన పెంచర్ అయితే మాట్లాడారు, నేను కూడా లేను కాబట్టి. నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం తెగచల విలేజ్ నుంచి 60 పొట్టేళ్ళు తీసుకెళ్తున్నా. జగిత్యాల నుంచి రాయకల్ మండలం రాయకల్ విలేజ్.